శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి తెల్లవారుజామున 6 గంటల 23 నిమిషాల వరకు, అనంతరం పాడ్యమి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు, అనంతరం మూలా నక్షత్రం. శూలయోగం సాయంత్రం 4 గంటల 24 నిమిషాల వరకు, అనంతరం గండయోగం. చతుష్పాత్కరణం సాయంత్రం 5 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం నాగవకరణం. నేడు వర్జ్యం అభావం, అనగా వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 33 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల నుండి 2 గంటల 54 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు అమావాస్య. ఈనాడు పితృదేవతారాధన, పితృస్మరణ, అదేవిధంగా రుచి ప్రజాపతి చేసినటువంటి పితృస్తోత్ర పారాయణ చేయటం, పితృస్థుతి చేయటం చాలా విశేషం. అంతేకాకుండా ఉగ్రమూర్తులుగా చెప్పబడేటటువంటి కాలభైరవుడు, వీరభద్రుడు, కాళికాదేవి ఆరాధన చాలా విశిష్టమైనదిగా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. అందులో అమావాస్య శుక్రవారం కలిసి రావటం వల్ల కాళీ ఆరాధన చాలా విశేషమైనది. కాళీ కరాళవదన కాలాతీత స్వరూపిణి. అమ్మవారు కరాళవదన చాలా భయంకరమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు ఈ విధమైనటువంటి భయంకరమైన రూపం అంటే, ఏదైనా ఒక వస్తువు తాలూకు వంకర తీయాలి అంటే మరొక వంకర ఉన్నటువంటి వజ్రం ఆ వస్తువు కావాలి. ఏ విధంగా అయితే వజ్రం వజ్రైన భిద్యతే అని చెప్తారో, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని చెప్తారో, భయానకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఆసురీతత్వం కలిగినటువంటి రాక్షసులను సంహరించడానికి అమ్మ ఆ స్వరూపంగా వచ్చింది. అమ్మవారి యొక్క స్వరూపాన్ని కనుక మనం గమనించినట్లయితే, నల్లని రూపం. ఏమిటా నల్లని రూపం అంటే, అది తమో గుణానికి సంకేతం అని చెప్పారు. అందుకే అమ్మవారిని కాళీ అంటానికి కారణం ఏమిటంటే, కాళవర్ణము అంటే నల్లని వర్ణము. అదేవిధంగా అమ్మవారు కపాలమాల ధరించి ఉంటుంది. ఏమిటి కపాలమాల అంటే, ఇప్పటి వరకు అమ్మవారు కాలస్వరూపిణి కాబట్టి ఎంతమంది బ్రహ్మలైతే వెళ్ళిపోయారో ఆ బ్రహ్మల యొక్క కపాలాలను ఆవిడ కాలాతీత స్వరూపిణి కనుక ఆవిడ మాలలుగా ధరించి ఉంటుంది. అమ్మవారి చుట్టూ, ఆ నడుము చుట్టూ ఉన్నటువంటి చేతులు ఏమిటంటే, దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, దుష్ట కర్మలను ఆచరించేటటువంటి వాళ్ళు కర్మలను ఖండించి ఆవిడ ఆ విధంగా ధరించి ఉంటుంది. అంటే చెడు ప్రవృత్తిని నశింపజేయడానికి వచ్చినటువంటి ఉగ్రస్వరూపం. అట్లాగే రక్తబీజుడు, రక్తదంతుడు మొదలైనటువంటి ఆ రాక్షసుల్ని హరించినటువంటి తల్లి. ఆ రక్తబీజుడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే, అతని నెత్తురి బొట్టు కనుక కింద పడిందంటే కొన్ని వేల మంది, వందల మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. కాబట్టి అది కింద పడకుండా ఉండడం కోసం అమ్మవారు ఒక పాత్రని పట్టుకొని అతని శిరస్సుని పట్టుకొని ఉంటుంది, ఖండించినటువంటి శిరస్సుని. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆ ఉగ్ర స్వరూప భారాన్ని భూదేవి మోయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు ఆయన పడుకొని ఆయన మీద అమ్మవారు కాలు మోపి ఉంటుంది. అటువంటి ఉగ్రమైనటువంటి స్వరూపం దేనికి అంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఉగ్రత్వాన్ని, ఈ భూతాల యొక్క ప్రవృత్తిని నశింపజేయడం కోసం అమ్మ ఆ స్వరూపంగా ఉంటుంది. అటువంటి అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో, దుష్టానాం భయంకర శిష్టానాం అభయంకర అని చెప్తారు. అంటే దుష్టులకు భయాన్ని కలిగించేటటువంటి రూపంగా ఉన్నప్పటికీ కూడా శిష్టులకు అభయాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం జగదంబ అయినటువంటి కాళీమాత. అటువంటి ఉగ్రమూర్తులైనటువంటి కాళీ, కాలభైరవుడు, వీరభద్రుడి యొక్క ఆరాధన ఈ అమావాస్య నాడు చేసి, మార్గశిర మాసంలో చివరి రోజు అయినటువంటి ఈ రోజున చేసి అందరూ ఆ ప్రకృతి పురుషుల యొక్క దివ్యకృపకు పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు భగవద్ ఆరాధన అనేది మానసికమైనటువంటి ప్రశాంతతకి, శారీరకమైనటువంటి ఆరోగ్యానికి
అనుకూలమైందని ధర్మశాస్త్రాలు తెలియజేస్తాయి. ఈరోజు మార్గశీర్ష అమావాస్య అయినటువంటి సందర్భంగా దీన్ని బకుల అమావాస్య అని పిలుస్తారు. ఆ బకుల అమావాస్య విశేషాలు ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో, ఏ విధమైన నియమాలని పాటించాలో ఆ విశేషాలని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో వచ్చే అమావాస్య బకుల అమావాస్య అవుతుంది. ముఖ్యంగా బకుల వృక్షాన్ని పూజించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున విష్ణు, లక్ష్మీ దేవతలతో పాటు బకుల వృక్షాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున బకుల వృక్షం శాంతి, ఆయురారోగ్యం, వంశాభివృద్ధి అనేటటువంటి వీటికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి, ఐశ్వర్యాలు పెరుగుతాయి. ఈ రోజున చేసిన దీప ఆరాధన, తులసి పూజ, పితృతర్పణం మరింత పుణ్యప్రదాలు. ఇంట్లో లేదా దేవాలయంలో విష్ణు, లక్ష్మి ప్రతిమలకి పూజను చేయాలి. కుటుంబ శాంతి కోసం ప్రత్యేకంగా ఓం నమో నారాయణాయ జపాన్ని చేయడం చాలా మంచిది. సాయంత్రం పితృదేవతలకి తర్పణాన్ని చేస్తే విశేష పుణ్యప్రదం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష అమావాస్య, శుక్రవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్ర, శుక్ర, బుధులు, ధనుస్సులో రవి, శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందేటటువంటి అన్ని ఉపాయాల్ని తెలుసుకోగలుగుతారు. ప్రతి వారి నుండి కూడా ఆర్థికమైనటువంటి లాభం కలిగేందుకు కావలసిన ఏర్పాట్ల గురించిన చర్చల్ని చేస్తూ మెల్లగా వ్యాపార అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధాల్ని పెంచుకోరు. బకుల అమావాస్య సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుణ్ణి ఆరాధించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక భయ ఆందోళన తొలగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అవ్యవస్థత పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి విషయం గురించినటువంటి స్పష్టమైన అవగాహన వీరికి సొంతమవుతూ ఉంటుంది. చేసేటటువంటి ఉద్యోగంలో పై అధికారులతో అలాగే తమ క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో సమన్వయ భావాన్ని పాటిస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి కార్యస్థలంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం, సంతానానికి సంబంధించిన ఆ వృత్తి వ్యాపార నైపుణ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బకుల అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు పురుహూతికాదేవిని ఆరాధించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం కారణంగా కొన్ని ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. చివరి క్షణంలో గమనించుకోగలిగి ఉన్నదన్నట్టుగా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దూరభార ప్రయాణాలని దేవుళ్ళకి మొక్కుబళ్ళు తీర్చుకునేందుకు అలాగే వన విహారాలు మొదలైనటువంటి వాటిని చేసేందుకని పెడతారు. ఆ కారణంగా అనారోగ్యం పెరిగే అవకాశం అయితే
ఉండొచ్చు. అవకాశం ఉన్నంతలో ఇంటి భోజనాన్ని చేయడం చాలా చాలా మంచిది. చేసేటటువంటి ప్రతి ప్రయాణంలోనూ కూడా వాహనానికి సంబంధించినటువంటి భద్రతని పాటించుకోవడం, నడిపేటటువంటి వ్యక్తి యొక్క విధానాన్ని పరిశీలిస్తూ ఉండడం అత్యవసరం. బకుల అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుణ్ణి ఆరాధించినట్లయితే, ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం చక్కగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఔషధ సేవని చేసుకుంటూ ఉండడం అత్యవసరం. కుటుంబంలో అంతగా సహకరించే విధానం ఉండకపోయేటటువంటి కారణంగా మానసికంగా అభద్రతాభావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత అతి ముఖ్యులైనప్పటికీ కూడా, ఎంతటి సన్నిహితులు అయినప్పటికీ కూడా వారికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. తత్కారణంగా బంధువులు, మిత్రులతో కొద్ది దూరపుతనం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. బకుల అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి ఆయనకు పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో అభివృద్ధికి అవకాశం విశేషంగా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ప్రయత్నాన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం చేస్తూనే ఉంటారు. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి విశేషమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారు అయినట్లయితే మంచి కీర్తి ప్రతిష్టల్ని తప్పక పొంది తీరుతారు. సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు కొద్దిగా ప్రయత్నించినట్లయితే విశేషించి అనుకూలించే అవకాశాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం కోసం తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. కానీ లాభం మాత్రం మధ్యమంగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. బకుల అమావాస్య సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్టయితే ఆగిపోయిన పనులన్నింటిలో కూడా శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం వస్తుంది. వ్యాపారంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉంటూ ఉంటాయి. ఎవరి విషయంలోనూ అసూయాభావంతో ఉండరు. తమదైనటువంటి ప్రయత్నాన్ని చేసుకుంటూ విశేషమైనటువంటి లాభాన్ని, అలాగే పురస్కారాన్ని, సమ్మాన సౌరభాలని పొందాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేయడమే కాకుండా నూతనమైనటువంటి ఇంటిని కొనాలనే ఆలోచనతో కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం, అలాగే వివాహాది శుభకార్యాలకి అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ తీరు ప్రయత్నాలు చేస్తే అనుకూలత మరింతగా ఉండే అవకాశం ఉండొచ్చు. బకుల అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్టయితే ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోవచ్చు. జరిగినటువంటి జీవితంలో నష్టపోయిన అనేకమైనటువంటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వెళ్ళిపోయిన విషయాన్ని గమనించుకోవడం కంటే నూతనమైనటువంటి జీవితానికి సరైనటువంటి ప్రతిష్ట కలిగేలా ప్రయత్నించడం చాలా చాలా అవసరం. ఆర్థికమైనటువంటి నష్టానికి ఏమాత్రము గురి కారు. పెద్దలు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది ప్రయత్నాలకు కొద్దిగా ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంటుందనే మాటని మాత్రం పోకూడదు. బకుల అమావాస్య సందర్భంగా తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై
వ్యాపారం తప్పక ముందుకు అడుగు వేస్తుంది, ఆర్థిక లాభం కలుగుతుంది కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం కోసం విశేషమైనటువంటి ఆర్థికమైన రుణాన్ని తీసుకోవడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ వారు అంతటి సొమ్ముని ఇయ్యలేకపోతున్నామని తెలియజేయడంతో పూర్తిగా రుణాన్ని వద్దు అని తిరస్కరించే అవకాశం గోచరిస్తోంది. 10 మందితోనూ కలిసి మానసికమైనటువంటి సమస్యని పంచుకోవడానికి అంత ఇష్టాన్ని ఏమాత్రము చూపించకపోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులతో కూడా ఆర్థికమైనటువంటి విషయాల్లో దాపరికాన్ని కలిగి ఉండడం తల్లిదండ్రులకి నచ్చకపోయే అంశంగా కూడా ఉండొచ్చు. చేసేటటువంటి ప్రతి పని కూడా పారదర్శకంగా ఉండాలని భావించినప్పటికీ కూడా కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా ఆ విధమైన ఆలోచన అమలయ్యే అవకాశం ఉండకపోవచ్చు. బకుల అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా దృఢంగానే ఉంటూ ఉంటారు. ఇతరులకి సహాయపడేటటువంటి తీరు ఆలోచన మరింతగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కోసమని అనేకమైన ప్రయత్నాలని చేస్తారు. కానీ ప్రస్తుతం చేసేటటువంటి ఏ అనుకూలమైనటువంటి ప్రయత్నము కూడా బాగా విశేషంగా ఫలించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. మాట పట్టింపు హెచ్చుగా ఉండేటువంటి కారణంగా అయినటువంటి బంధువుల్లో కూడా తాత్కాలికమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైనటువంటి పద్ధతి ద్వారా అయినా సరే విశేష లాభాన్ని పొందగలగాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అయితే ఆ సంకల్పం అంత అనుకూలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. బకుల అమావాస్య సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. తద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు, శారీరకంగా అంతటి ఆనందంగా కూడా ఉండలేకపోతారు. అన్నదమ్ములతో అప్పచెల్లెల్లో కలిసి ఉన్నట్లుగా పై అందరికీ కనిపించినప్పటికీ కూడా మానసికంగా విభేదాలు విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అనవసరమైనటువంటి ఏ విధమైన ప్రతిష్టాలైనటువంటి ఆ ఒక సంస్థలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టాలనేటువంటి ఆలోచనకి వస్తారు. దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చిన సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. బకుల అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడిని కుంకుమాక్షతలతో అర్చించి ఆయనకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్య లాభం కలుగుతుంది, ఆర్థిక వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, కానీ శారీరకంగా లోపల అదృఢంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే అందరూ కూడా ఏకవాక్య విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారం కారణంగా కొద్ది దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏకవాక్యత కుటుంబం మొత్తంలో ఉండేటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. తాత్కాలికంగా శారీరక అనారోగ్యం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఔషధ సేవ చేయడం వల్ల ఆ వ్యాధి తొలగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా అర్థవంతంగా అవగాహనతో మాత్రమే చేస్తారు తప్ప ఆలాపంగా ఓ నిర్ణయాన్ని తీసుకోరు. బకుల అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వదళాలతో అర్చించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 9.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రధానంగా చేస్తున్నటువంటి వ్యాపారం కంటే వేరైనటువంటి తాత్కాలికమైనటువంటి వ్యాపారానికి శ్రీకారాన్ని చుడతారు. ఆర్థికమైనటువంటి లాభం అంతగా ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకునేటటువంటి ఆలోచనతో తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కుటుంబంలో మాత్రం అన్యోన్య భావం ఉండేటటువంటి కారణంగా తప్పక ముందు నాటికి వృద్ధి పొందగలిగిన అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయకంగా ఆర్థికమైనటువంటి వ్యయం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున బకుల అమావాస్య సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా జాగరూకతని పాటించేటటువంటి తనం ఏర్పడి ఆర్థిక లాభంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బకుల అమావాస్య అయినటువంటి సందర్భంగా కాళీమాత అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బకుల అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్ర అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయో, దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ బకుల అమావాస్య సందర్భంగా మీ ఇష్టదైవానికి లేదా లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బకుల అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం ఏకకాలంలో కలగాలంటే 8 ప్రమిదల పరిహారాన్ని పాటించాలి. ఈ 8 ప్రమిదల పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో అష్టలక్ష్ములు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి అష్టలక్ష్ముల చిత్రపటం దగ్గర 8 మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ 8 మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి ఈ 8 మట్టి ప్రమిద దీపాలు వెలిగించాలి. ఈ 8 మట్టి ప్రమిదల దగ్గర 8 చోట్ల తీపి పదార్థాలు ఉంచి అష్టలక్ష్ముల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఈ 8 ప్రమిదల దగ్గర ఉన్నటువంటి 8 తీపి పదార్థాలు కూడా కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే శుక్ర అమావాస్య సందర్భంగా చేసే 8 ప్రమిదల పరిహారంగా పిలుస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల అష్టలక్ష్ముల ఏకకాలంలో సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్ర అమావాస్య సందర్భంగా సంవత్సరం పాటు పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన విజయాలు సిద్ధింపజేసుకోవటానికి 12 పసుపు గణపతుల పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. ఆ 12 పసుపు గణపతుల పరిహారం ఏంటంటే, మీ పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచాలి. అలా 12 తమలపాకులు ఉంచి ఆ 12 తమలపాకుల్లో 12 పసుపు ముద్దలను ఉంచాలి. ఆ 12 పసుపు ముద్దలు 12 హరిద్రా గణపతి స్వరూపాలుగా భావించుకొని అక్షింతలు పుష్పాలు వేసి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఆ తర్వాత ఈ 12 పసుపు ముద్దలు అంటే 12 హరిద్రా గణపతి స్వరూపాలు ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి అలా ఉంచే సమయంలో ఒక్కొక్క హరిద్రా గణపతిని ఉంచుతూ శ్రీం 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 అని 3 సార్లు స్మరించుకోవాలి. ఆ పసుపు వస్త్రంలో మూటగట్టి మీరు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి. ఈ ప్రత్యేకమైన 12 పసుపు గణపతుల పరిహారం చేసిన తర్వాత అతి త్వరలోనే
అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి క్రమక్రమంగా సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ 12 పసుపు గణపతులను పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి. అలాగే శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ అధిగమించటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి బకుల అమావాస్య సందర్భంగా జిల్లేడు చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ జిల్లేడు చెట్టు మొదట్లో వేసి జిల్లేడు చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి జిల్లేడు చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. జిల్లేడు చెట్టుకి హారతి ఇచ్చి ఆ తర్వాత జిల్లేడు చెట్టుకున్నటువంటి కొమ్మలు 3 తెచ్చుకొని ఆ 3 కొమ్మలకి పసుపు కుంకుమలు రాసి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఆ 3 కొమ్మలని బకుల అమావాస్య సందర్భంగా కట్టడం ద్వారా ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే అమావాస్య నాడు వీటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే రేపటి నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసం శనివారంతో ప్రారంభమైంది. పుష్యమాసం ప్రారంభమవుతున్న తరుణంలో శనిగ్రహ దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన శని దీపాన్ని వెలిగించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.